విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్న శ్రీనివాసరావు ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఏసీబీ సోదాల సమాచారం ముందే లీక్ చేసి 20 కోట్ల వరకు సంపాదించారనే ఆరోపణలతో చర్యలు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేష్ అడిగి తెలుసుకుందాం. ఓబులేష్, హోంగార్డు నివాసంలో తనిఖీలకు సంబంధించి మరిన్ని వివరాలేంటి? అశ్విని, అవినీతి అధికారుల భర్తం పట్టాల్సిన కానిస్టేబుల్ కావచ్చు, హోంగార్డు అవినీతి అధికారుల అండతోనే కోట్లాది రూపాయల వెనకేసుకు ఇచ్చిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ అవినీతి కార్యాలయంలో గత కొన్ని సంవత్సరాల క్రితము ఆ హోంగార్డ్ గా పనిచేసిన నెట్టింటి శ్రీనివాసరావు అనే ఒక హోంగార్డు, అంటే దిగువ స్థాయి కానిస్టేబుల్ కూడా కాదు, దిగువ స్థాయి హోంగార్డు 20 కోట్ల మేరకు అవినీతి అధికారులకు అండగా నిలిచి అక్రమంగా సంపాదించారన్న ఫిర్యాదులతోటి అవినీతి నిరోధక శాఖ ఈ రోజు తనిఖీలు చేపట్టింది. ఆయన ఏదైతే అవినీతికి పాల్పడి దాదాపు 20 కోట్ల మేరకు అక్రమార్జన చేశాడని చెప్పేసి ఫిర్యాదులు అందాయో ఆ శ్రీనివాసకు సంబంధించిన 4 ప్రాంతాలు, విజయనగరం, తర్వాత విజయనగరంలోని ఆ 2 ప్రాంతాలు, తర్వాత గుర్రలో 1 ప్రాంతం, ఎస్కోట, తర్వాత విశాఖలో 2 ప్రాంతాలు ఆయన నివాసం, ఆయన బంధువులు తనిఖీలు ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. దాదాపుగా నెట్టింటి శ్రీనివాసరావు దాదాపుగా విజయనగరం గుర్రలతో పాటు విశాఖలో చేపించారు. అయితే ప్రస్తుతానికి ఈయన నెట్టింటి శ్రీనివాసరావు జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డు తనిఖీ విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు సుమారు 15 సంవత్సరాల పాటు ఏసీబీలో హోంగార్డ్ గా పనిచేసిన శ్రీనివాసరావు ప్రస్తుతం జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తారు. అయితే ఏసీబీ కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు అనేక అవినీతి ఆరోపణలు రావడంతో ఇతను అప్పటికే ఏడాది క్రితం శ్రీనివాసరావుని జిల్లా పోలీస్ కార్యాలయానికి అయితే అవినీతి నిరోధక శాఖ అధికారులు సరెండర్ చేశారు. అప్పటి నుంచి ఏసీతో పాటు ఏసీబీ అంటే ఎప్పుడైతే మన నెట్టింటి శ్రీనివాసరావు ఏసీబీ కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడే అవినీతి అధికారులకు అండగా నుంచి అయితే ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళ నుంచి ఏసీబీ అధికారులు తనిఖీ రాకుండా ముందస్తు సమాచారం ఇచ్చి వారి నుంచి అక్రమార్జన చేసినట్టు ఫిర్యాదులు అందుతుంది. ఈ రోజు ఏసీబీ అధికారులు 4 ప్రాంతాలు, అదే విశాఖలోని 2 ప్రాంతాలు, విజయనగరం, గుర్రలోని ఒక్కొక్క ప్రాంతంలో ఏకకాలంలో సోదాలు నిర్వహించి ఆ అక్రమాలకు సంబంధించిన పత్రాలతో పాటు అదే ఆస్తులు గీస్తులని కూడా సోదాలు నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అసలు ఇంకా అయితే ఈ వివరాలకు సంబంధించి, ఈ అక్రమాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఆస్తులు ఎంత మేరకు సంపాదించారు, తర్వాత స్థిరాస్తి ఆస్తులు ఎంత మేరకు ఉన్నాయి, తర్వాత నగదు ఎంత ఉంది, బంగారం తర్వాత విలువ సంబంధించి ఎంత, మరిన్ని వివరాలు అయితే ఏసీబీ అధికారులు మరికొద్ది సేపట్లో వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. అశ్విని, ధన్యవాదాలు ఓబులేష్. ఏసీబీ ఆఫీసర్ అనుకున్నా